భూమి పంచాయతీ కుటుంబ సభ్యులను బద్ద శత్రువులను చేసింది. భూమి నాదేనని ఒకరంటే ఎన్నో ఏళ్లుగా నేనే సాగు చేసుకుంటున్నానని మరొకరు అంటున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతుంది. చిట్యాల మండలం దూత్పల్లికి చెందిన అంకేశ్వరపు వరమ్మ, అంకేశ్వరపు మల్లేష్కు 230 నంబర్ సర్వేలో భూమి ఉంది. గతంలో ఈ భూమిని సాగు చేసుకొని జీవించేవారు. జీవనోపాధి కోసం 2006లో వేరే ప్రాంతాలకు వారు వలస వెళ్లారు. ఈ క్రమంలో తమకున్న భూమిని బంధువైనటువంటి అంకేశ్వరపు నర్సయ్యకు కౌలుకు ఇచ్చినట్లు వరమ్మ, మల్లేష్ తెలిపారు. ఇప్పుడు తమ భూమిలోకి రానివ్వట్లేదంటూ ఆరోపిస్తున్నారు. సార్, నా పేరు మల్లేష్, మాది దూత్పల్లి గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఏంటి అంటే నేను సారు మా అయ్య సంపాదించిన మా తాతమ్మ భూమి అంకేశ్వరం నరసయ్య గతంలో ఏం చేసిందంటే మమ్మల్ని అందరినీ కోర్టు పాలు చేసి ఇల్లులన్నీ కూడా వీకి మమ్మల్ని బహిష్కరించినాక అరే మరి ఇట్లెందుకు అయితే మా తాతమ్మ సంపాదించింది మా అందరికి ఉండాలి కదా అని మీకు మా చిన్నాయన కొడుకు ఆయన మా చిన్నాయన కొడుకు ఉండాలి మాకు ఉండాలి అని మేము అంతా పెద్ద మనుషుల దగ్గర పిలిపిస్తే కూడా వచ్చడం లేదు, రావడం లేదు. రాకపోయి ఏం చేసినంటే కోర్టు చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఆయన 2 ఎకరాల భూమి మేము పంట చేయని ఎత్తే ఆ ఇంట్లో పోసుకున్నాడు. ఏది ఈ భూమిలో చేయని మీ భూమిలో కూడా వేసినాం మేము సాగుపడే భూమిలో, ఈ పట్ట భూమిలో అయితే వేరే నంబర్ దగ్గర తెచ్చి మా భూమిలో కోసుకొని మీది కాదని బహిష్కరిస్తే మా భూమి ఎక్కడ ఉండదని నేనేం చేసిన ఆ రోజులల్లో నేను మా భూమి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ 230/5 నాది, 5లో నేను దున్నుతాను. నా 230/4లో మా వదినది, ఆమె దున్నుకుంటుంది. అయితే నేనేం చేసిన మల్లార్షపేటప్పుడు కౌలుకి ఇచ్చిపోతే దాన్ని మొత్తం అంకేశ్వర నరసయ్య ఆక్రమించుకొని ఇప్పటి వరకు కూడా ఆయన వెళ్ళడం లేదు. దయచేసి నాకు ఆ భూమి మీరు ఇప్పించగలరని అందరినీ ప్రజలను కోరుకుంటున్నాను. భర్త చనిపోయి దుర్భర జీవితం గడుపుతున్నానని, నా భూమిని నాకు కాకుండా చేస్తున్నారని వరమ్మ కన్నింటి పర్యంతమవుతున్నారు. 230/4 సర్వేలో నా భూమి ఉందని, పట్టా పాస్ పుస్తకం ఉండి అన్ని రకాలుగా అర్హత ఉన్నా నన్ను నా భూమిలోకి రానివ్వట్లేదంటూ వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. లేదు, సాగలేదు సార్, మేము బతకపోయినాం సార్, మాకేమి లేదు. మళ్ళీ బతకపోయి బతికి మా మరిదికే పాలకిస్తే మళ్ళీ నా భూమి నాకు బర్రపడతాడు సార్. మాకు బాగా భయం ఉంది సార్. మాకు చెప్పు, ఏదన్నా మీరే చెప్పాలి సార్. మేము మీ దయగా మిమ్మల్ని నమ్ముతానని కాలు మొక్కుతా. 230/4 సర్వేలో వరమ్మకు భూమి ఉందని, అన్ని రికార్డుల్లో తన పేరు ఉందని, అయినా కూడా భూమి తనకు రాకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వరమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరమ్మకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు అంకేశ్వర రాజు, మా దూత్పల్లి గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మాకు 1989లో రామగారి ప్రభుత్వం హయాంలో 1989లో మనిషికి ఎకరం చొప్పున లావాన్ పట్టాలను భూములు మాకు బతుకుదెరువు కోసం ఇచ్చింది. అందులో 230/3, 230/4, 230/5 ఈ మూడింటికే ఇచ్చింది 230 సర్వే నెంబర్ల. మిగతా భూమిని ఏం చేసింది అని అంటే 230/1లో గవర్నమెంటు నిరుపేదల ఇళ్ల కోసం ఫ్లాట్లు కేటాయించడం జరిగింది. ఆ ఫ్లాట్లను అంకేశ్వర నరసయ్య ఏం చేసిండు అంటే 230/1/1/2 అని వాటిని వేరే సృష్టించి ఆ భూములన్నీ పట్టాలు చేసుకొని ఆ భూముల ఇల్లు కట్టుకున్న వ్యక్తులకే మళ్ళీ అదే భూమిని వాళ్ళ పట్టా చేయించి నీకు ఇది అని వరమ్మ భూమిని కబ్జా చేయించి మొత్తం టోటల్ ఎకరం 24 గుంటలు ఆమెది, ఎకరం 10 గుంటలు మల్లేసి మొత్తం 2 ఎకరాల 34 గుంటలు కబ్జా చేయడం జరిగింది. వీళ్ళు 1956లో పానికి నమోదయ్యి అప్పటి నుంచి 2006 వరకు వీళ్ళు కాసు చేసుకొని 2007 జీవనోపాధి కోసం మహారాష్ట్రం పోయి రైల్వేల ఉద్యోగం వద్దని పోయిండు. అప్పుడు మనలకే కౌలుకి ఇచ్చిపోయాడు అంకేశ్వర నరసయ్యకు. కౌలుకు చేసుకునేది మనోడే కదా అని ఇచ్చిపెట్టిపోతే ఆ 2006 నుంచి 7 నుంచి ఇక మొత్తం మన ఆయన కౌలు చేసుకొని సరే వీళ్ళకి రూపాయి కూడా ఇవ్వకుండానే పోయిండు. మళ్ళీ ఏమున్నది ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి చేసుకుంటాను, మమ్మల్ని కేసు పాలు చేసుకుంటా, స్టేషన్లో చూసుకుంటా